ఎస్పీ గారు ఉన్నారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి అది లాకప్ డెత్ కాదని చెప్పి మాట్లాడమనండి. మాటలు మాట్లాడడం చెప్పకుండా అసలు వివరణ ఇవ్వకుండా పోలీస్ యాక్ట్ 30 యాక్ట్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు. ఎవరిని కాపాడడానికి పెట్టిండు? ఎవరిని కాపాడతారు మీరు? మీరు ఏ స్థాయి అధికారైనా కావచ్చు, చట్టం పరిధిలోనే మీరు ఉంటారనే విషయం మర్చిపోవద్దు. మీరు ఏ స్థాయి అధికారైనా కావచ్చు, చట్టం పరిధిలోనే మీరు ఉంటారు అనే విషయం కూడా మీరు మర్చిపోవద్దు. మీరు పై అధికారిని అంత మాత్రాన మేము నేరస్తులను కాపాడుతాము అనే ఆలోచన పెట్టుకుంటే అక్కడ ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ అందరికి నేరస్తులు. వాళ్ళని కాపాడే ప్రయత్నం డిఎస్పీలు చేసినా, ఎస్పీ రూపంగా చేసినా వీళ్ళు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరనే విషయం భవిష్యత్తులో రుజువు చేస్తాం. ఎవరిని వదిలిపెట్టాం. ఇక్కడ జవాబు చెప్పాలి. ఇక్కడ సూర్యాపేట ఎస్పీ జవాబు చెప్పాలి 30 యాక్ట్ ఎందుకు పెట్టిండని. 30 యాక్ట్ పెట్టడానికి వివరణ ఇచ్చాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్టు ఈ నెల 30 నుంచి 31 తేదీ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. సూర్యాపేట జిల్లాలోనేనా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి? సూర్యాపేట జిల్లాలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ మొత్తం జరుగుతలేవా? తెలంగాణలో ఏ జిల్లాలో లేని 30 యాక్ట్ సూర్యాపేట జిల్లాలో ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు, మా దళిత సంఘాలు, పేద వర్గాలు, మా లాయర్లు నిరంతరం ఈ కేసు మీద పరిశీలి చేస్తున్నారు. అంటే వాళ్ళు తిరగకుండా, వాళ్ళు సమావేశాలు పెట్టకుండా, వాళ్ళు సభలు పెట్టకుండా మీరు అరికట్టడం కోసం మీరు 30 యాక్ట్ పెట్టేశారు. ఈ 30 యాక్ట్ స్వాతంత్ర రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళను అణిచేయడం కోసం తీసుకొచ్చిన చట్టం. వాళ్ళు మీటింగ్ పెట్టకుండా వచ్చిన చట్టం. ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఈ చట్టం తీసుకొస్తారా? ఈ యాక్ట్ పెడతారా? దీని మీద వివరణ ఇవ్వాలి ఎస్పీ గారు. ఎస్పీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీరదాస్ వెంకటరత్నం, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు. 29వ తేదీ ఉదయం 10 గంటలకు మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు 40 మంది న్యాయవాదులము సంఘటన జరిగిన కోదాడ పట్టణానికి వెళ్ళి మృతుని కుటుంబాన్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను, అక్కడ కోర్టులో జరిగిన రిమాండ్ పరిస్థితులను అన్నింటినీ పరిశీలించినప్పుడు మాకు తేలిన విషయాల్లో ఖచ్చితంగా పోలీసుల యొక్క 3rd డిగ్రీ మెథడ్ వలన, చిత్రహింసల వలనే అనారోగ్యానికి గురై అతను మరణించినట్లుగా మేము గుర్తించినాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు అందరూ కలిసి దరఖాస్తు ఇస్తే సిఆర్పిసి ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా జరగవలసిన ప్రొసీజర్లో పోలీసు వారు 100% చట్టాన్ని ఉల్లంఘించి వారిని కాపాడుకునే ప్రయత్నంలో, అంటే పోలీసులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు మృతుని తల్లి దరఖాస్తు ఇస్తే దరఖాస్తును వాళ్ళు రిజిస్టర్ చేయలేదు, జనరల్ డైరీలో రిజిస్టర్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయలేదు. ఇవ్వకపోగా సూర్యాపేట నుంచి ఒక డిఎస్పీ గారిని పంపించి వారితో, వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి 8 లక్షల రూపాయలు, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి పొద్దుపోయేదాకా కూడా చర్చలు జరిపి ఆ చర్చల ఫలితంగా వాళ్ళని ఒప్పించి మరుసటి రోజున దాన సంస్కారాలు చేసే విధంగా చేసిండ్రు. కేసు రిజిస్టర్ చేయకుండా ఆపిండ్రు. అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ కుటుంబ సభ్యులను కూడా మభ్యపెట్టిండ్రు. ఆ వ్యక్తి చనిపోవడానికి గల కారణాలన్నింటినీ పరిశీలించినప్పుడు అకారణంగా వాళ్ళు కొట్టడం మూలంగా, వాళ్ళు ఇబ్బంది పెట్టడం మూలంగా, వాళ్ళ చిత్రహింసల మూలంగానే జరిగింది. అతన్ని అరెస్ట్ చూపించడం అనేటువంటిది ఇందాక పెద్దలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్లు 4వ తారీఖు నుంచి, అంటే 5వ తారీఖు నుంచి 8 వరకు కస్టడీలో ఉంటే ఎలాంటి దరఖాస్తు లేకుండానే, అప్లికేషన్ లేకుండానే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండానే కస్టడీలో ఉంచుకొని తల్లిదండ్రులకు కూడా చూపెట్టకుండా పెట్టడం అనేటువంటిది ఇల్లీగల్ కస్టడీ. 8వ తారీఖు నాడు దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఒక 10 గంటల లోపలనే, 1 నిమిషం కూడా తగ్గకుండా దరఖాస్తు వచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేశారు. అదే మృతుని తల్లి 18వ తేదీ నాడు దరఖాస్తు ఇస్తే ఈ రోజు వరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. అంటే ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళ పోలీసులను వాళ్ళు కాపాడుకోవడానికి, వారు ఇంకెవరినో కాపాడుకోని ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అక్కడ ఈ చట్టానికి ఉల్లంఘనకు పాల్పడ్డారు. కాబట్టి ఇక్కడ ఈరోజు మానవ హక్కుల దినం. మానవ హక్కులను కాళ్ళ రాసేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఎప్పుడు కూడా ఏ కోణంలో పరిశీలించినా వాళ్ళు ముందే ఉంటున్నారు. అది ఇప్పుడు దళితులను ఏం చేసినా ప్రశ్నించేవారు ఉండరు, మభ్యపెట్టి వాళ్ళకి ఏదో ఇస్తే వెళ్ళిపోతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఇన్ని 75 సంవత్సరాల రాజ్యాంగంలో కూడా వాళ్ళు పోలీసులు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ 100% పోలీస్ వ్యవస్థ వాళ్ళు చేయవలసిన పద్ధతుల్లో
సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్ ప్రొసీజర్స్ని ఫాలో కావడం లేదు. కాబట్టి న్యాయవాదులుగా ఒకవైపు ఎంఆర్పిఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది. దీన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కు, రాష్ట్ర ఎస్సీ కమిషన్కు, ఉన్నత స్థానమైన హైకోర్టుకు అన్ని చోట్ల కూడా వారి పట్ల చర్యలు తీసుకునేదాకా వాళ్ళ పోరాటాలు సాగుతాయి. అందులో భాగంగా న్యాయవాదులుగా మా న్యాయవాద బృందం ఉన్నత న్యాయస్థానంలో మరియు ఎస్సీ కమిషన్ అన్ని చోట్ల డీజీపీ గారితో కలిసి మేము చట్టంలో ఉన్నటువంటి దానిని ఎందుకు అమలు చేయడం లేదు, మానవ హక్కులకు ఉల్లంఘనకు ఎందుకు పాల్పడుతున్నారనే విషయం మీద మేము ఎక్కడికైనా వెళ్తాం. ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం.